ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏమన్నా ప్రార్థన అవసరతలు మీకున్న ఎడల మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క వాక్యం ప్రకారము దేవాది దేవుడు మనకు ఓదార్పును మరి పునరుద్ధరణతో కూడినటువంటి వాగ్దానంను ఆయన మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడండి. ఆయన మన కన్నుల నుండి ప్రతి కన్నీటిని కూడా ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని ఆయన సెలవిస్తున్నాడు. శ్రమలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో మనము అనేక బాధలను మరియు కన్నీళ్లను అనుభవిస్తామండి. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని కూడా నేను తుడిచివేస్తాను, నీకు ఆనందాన్ని ఇస్తానని ఆయన సెలవిస్తున్నాడు. విశ్వాసయాత్రలో ఉన్న మనము, దేవునికి వారసులముగా ఉన్న మనము కారుస్తున్న ప్రతి కన్నీటికి విలువ ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నాడు అని, చూచుచున్న దేవునికి సమస్తమును తెలిసే ఉన్నవి అని, ఆయనకి మరుగైనదంటూ ఏది కూడా లేదు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి అని భక్తుడే సెలవిస్తున్నాడు కదా. నిజమే, మనము తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన కన్నులను మనలను చూశాయి. మనం ఎలాగ ఉన్నామో ఆయనకి సమస్తమును కూడా తెలుసండి. మనం చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. మన దుఃఖాన్ని చూస్తున్నాడు, మన బాధను చూస్తున్నాడు. మరి నువ్వు పడుతున్న ప్రతి బాధకి కూడా ఆయన తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. మనము కొన్నిసార్లు ప్రార్థన చేసిన జవాబు అనేది పొందుకోలేము. అప్పుడు మనం అనుకుంటాం కదా, నేను ఇంతలా ప్రార్థన చేస్తున్నా ఎందుకని జవాబును పొందుకోలేకపోతున్నాను, ఎందుకని నా యొక్క ప్రార్థనకు నేను సమాధానాన్ని పొందుకోలేకపోతున్నానని మనం ఆలోచన చేస్తాం. అయితే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తూ సెలవిస్తూ అంటున్నాడు కదా, ఆయన సన్నిధిలో మనం కార్చిన ప్రతి ఒక్క కన్నీటిని కూడా ఆయన చూసి ఉన్నాడు. ఆయన చూసి ఊరకనే ఉండే దేవుడు కాదండి. మన యొక్క ప్రతి కన్నీటికి కూడా జవాబును అనుగ్రహించి మన యొక్క ప్రతి కన్నీటిని కూడా తుడిచివేసే దేవుడు. బహుశా ఈ లోకము నీ యొక్క దుఃఖాన్ని వేదనను పట్టించుకోకపోవచ్చు, అపహసించవచ్చు, అవమానించవచ్చు. కానీ నీ విషయంలో దేవునికి ప్రతిదీ కూడా విలువైనదే. ఆయన ప్రతిదాన్ని లెక్కిస్తున్నాడు అన్నటువంటి విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. కన్నీటితో విత్తువాడు సంతోషముగా పంటకొస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా. కాబట్టి మీరు కూడా మీ జీవితాలలో బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, నీ భర్త, భార్య, బిడ్డల విషయాలలో మరి గొప్ప ఉన్నతంగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నావా? ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, శోధనలను బట్టి, ఇరుకులను బట్టి కృంగిపోతున్నావా? అయితే ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిని ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క దానికి జవాబును ఆయన నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు నువ్వు దుఃఖించవచ్చు, మరి రేపటి దినమున నీ నోటి నిండా నవ్వు ఉంచబోతున్నాడు. నీ కుటుంబంలో ఆయన గొప్ప మేలులు జరిగించబోతున్నాడండి. కాబట్టి విలువైనటువంటి నీ కన్నీటి బొట్టును మనుషుల ఎదుట చెప్పుకోకు. ఎందుకంటే వారు నువ్వు కన్నీరు కారుస్తుంటే చూసి ఆనందిస్తారు, సంతోషిస్తారు. కానీ నీకు ఎంత మాత్రము కూడా సహాయము చేయరు. మనము కన్నీరు కార్చాల్సింది సజీవుడు, సర్వోన్నతుడైన దేవాతి దేవుని ఎదుట. ఆయన ఎదుట కన్నీరు కారిస్తే మనకి కన్నీటిని తుడిచివేసి ఆనందమును, సంతోషమును అనుగ్రహించి తన యొక్క గొప్ప కృపతో నింపుతాడు. మన మంచి కాపరి అయిన యేసుపైన మనం పూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే మనము ఎంతో ఓర్పును, ఓదార్పును మన జీవితాల్లో పొందగలమండి. మన కన్నుల నుండి ప్రతి కన్నీటిని తుడిచే రోజు ఒకటి ఉందని చెప్పి నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు మనతో, ప్రతి ఒక్కరితో ఆయన ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. మరి యోబు తనకి శ్రమలు ఎదురైనప్పుడు ఆస్తే కానీ సంపద, బిడ్డలు, ఆరోగ్యం అన్నీ పోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దగ్గరే కన్నీరు కార్చాడు. కాబట్టి మనము దేవుని
దేవుని నమ్ముకున్నామని ఎంతో అవహేళన చేసిన వారు ఉంటారు. కానీ నిరుత్సాహపడకుండా ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఎదురైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దేవుడు నా యొక్క కన్నీటిని చూస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు అన్న నమ్మకముతో విశ్వాసము కలిగి ప్రార్థన చేయి. రేపటి దినమున నీ ప్రతి ఒక్క కన్నీటిని తుడిచి దేవుడు నీ జీవితాల్లో ఆనందంను సంతోషంను నింపబోతున్నాడనే విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఆయన తప్పకుండా కార్యము జరిగిస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారికి మార్గాన్ని నిర్దేశం చేస్తాడు, వారి యొక్క బాధలను తీసివేస్తాడు. ఆయనే కాపరిగా ఉంటూ తన యొక్క ప్రజలను రక్షిస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని యందు నమ్మకం ఉంచుదాం. ఆయన నీ యొక్క కన్నీటిని చూస్తున్నాడు, ప్రతిదానికి కూడా నువ్వు జవాబును పొందుకుంటావని విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగి ఎదురు చూసే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీరే మా యొక్క కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేస్తానని వాగ్దానం ఇస్తున్నావు. వాగ్దానం ఇచ్చిన దేవుడువు తండ్రి, గొప్ప దేవుడువు. ఆ యొక్క వాగ్దానము మా పట్ల నెరవేర్చే దేవుడువు తండ్రి, నీకు స్తోత్రములు. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క కన్నీటిని చూచుచున్న దేవా, వారి యొక్క కన్నీటికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారి జీవితాల్లో మీరు అనుగ్రహించండి. వారు ఏ విషయం గురించి అయితే బాధపడుతూ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో మీ యొక్క చిత్త ప్రకారంగా, మీ యొక్క ఉద్దేశాన్ని ప్రకారంగా వారి జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదకరమైనటువంటి క్రియలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు, వారి జీవితాలలో విడుదలను గ్రహించండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి, గొప్ప ఆరోగ్యమును, శక్తిని, విడుదలను, స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయండి. వ్యాపారాలలో వృద్ధిని మీరు అనుగ్రహించండి. ఉద్యోగాలలో మీరు తోడుండండి. ప్రయాణాలలో మీరు తోడుండండి. వారు చేస్తున్న పని పాటల్లో తోడుండండి నా తండ్రి. వ్యవసాయం చేస్తున్న వారి చుట్టూ మీ యొక్క కాపుదల అనుగ్రహించి నా తండ్రి ఆ యొక్క పంటను నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ యొక్క కాపుదల అనుగ్రహించి నడిపించి బలపరిచి దీవించి కృపదయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించి